ప్రతిధ్వని అయిపోయింది. తర్వాత వెంటనే మళ్ళీ హిందీకి వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? నాయుడు గారే. నాయుడు గారే. నాయుడు గారే. ఆహా. ఇది బాగా ఆడింది ప్రతిధ్వని. 100 days ఫంక్షన్ విజయవాడ, అప్పుడు అలంకార థియేటర్ ఉండేది, నవయుగవాడ, మా శశిభూషణ్ గారు. ఆ థియేటర్లో 100 days ఫంక్షన్ బ్రహ్మాండంగా చేశారు. ఓకే. విజయవాడలో అయింది. నేను ఒకరోజు ఫోన్ వచ్చింది, గుంటూరులో ఉన్నా. గోపాల్ ఎక్కడున్నావంటే గుంటూరులో ఉన్నానండి, మా అత్తగారింట్లో ఉన్నానంటే, ఓకే మనం హిందీలో చేస్తున్నాం ప్రతిధ్వని అన్నారు. ఓకే సార్ అన్నా. ఓకే కాదు నువ్వే చేస్తున్నావు అన్నారు. నాకు ఒక్క ముక్క హిందీ రాదు సార్, నేను చేయలేనండి అన్నా. ఎవరన్నా నేను చేస్తానంటారు, నాకు భయం, నా హిందీ రాదు, నేను చేయలేనంటే, నువ్వు చేయగలవు, నాకు ధైర్యం ఉంది, నువ్వేం మాట్లాడదు, రేపు వచ్చేసాయి అన్నారు. ఓకే. వెళ్ళిపోయి ఇంకా ఆయన చెప్తే శాసనం కదా, వెళ్ళిపోయాను. ఫ్లైట్ ఎక్కించి ఆయనతో పాటు బాంబే తీసుకెళ్ళారు. అనిల్ కపూర్ని అందరినీ సెట్ చేసి హిందీ మంచి అదృష్టం, డైరెక్షన్ చేయించేసారు. నిజంగా మీరు మంచి అదృష్టవంతులు సార్. నాయుడు గారికి అట్లా నచ్చేశారు మీరు. అది 100 days బాగా ఆడింది. అక్కడ హాలిడే ఇన్ హోటల్లో 100 days ఫంక్షన్ చేశారు నాయుడు గారు. ఆ షీల్డ్ ఉంది ఇంట్లో. ఓకే. తర్వాత సార్ దాని తర్వాత వెంకటేష్ బాబు గారిది కలెక్టర్ గారు అబ్బాయి. నెక్స్ట్ కలెక్టర్ గారు నాగేశ్వరరావు గారును నాగార్జున. తర్వాత ఇది కదా వెంకటేష్ బాబు గారిది ఎప్పుడు 4వ సినిమా 5వ సినిమా కదా? 5వ సినిమా. నేను చూడండి, నా ఫస్ట్ తెలుగు ప్రతిధ్వని, 2 హిందీ ఇన్సాఫ్ కి ఆవాజు, 3 కలెక్టర్ గారు అబ్బాయి, అది బాగా ఆడింది. అవును, సురేంద్ర గారు. మళ్ళీ అది హిందీ, మళ్ళీ నాపున. ఓకే ఓకే. దిలీప్ కుమార్ గారును, సంజయ్ దత్, మాధురి దీక్షిత్. తర్వాత వెంకటేష్ బాబుది రక్తతిలకం. అది నాయుడు గారును అశోక్ గారు, ప్రొడ్యూసర్ అశోక్ గారు, వాళ్ళిద్దరు కంబైన్డ్గా చేశారు. రక్తతిలకం అది బాగా ఆడింది. వెంకటేష్ బాబు, అమల, శారద గారు. 4 అశ్వత్థామ, కృష్ణ గారు. అది బాగా 100 days. దాని తర్వాత మీకు విజయ్ స్టేట్ రౌడీ దగ్గర నుంచి మారిపోయింది సార్ కదా. ఆ రౌడీ అనేది మీకు కలిసి వచ్చింది అనుకోవాలి సార్. అది ఆల్మోస్ట్ మీ అన్ని బ్లాక్ బస్టర్స్ దాని మీద చాలా వరకు కూడా. అవును. అండ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్, మళ్ళీ రౌడీ ఇన్స్పెక్టర్ అంటే క్యారెక్టర్స్ లో ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ మీద కొంచెం బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి. అది కూడా ఒకటి. అవును. అసలు దివ్యభారతి గారితో మీరు ఆ డ్రెస్ కావచ్చు, అక్కడ వచ్చేసి ఇంకో సినిమాలో అసెంబ్లీ రౌడీలో ఆ జాకెట్ సీన్ కి సంబంధించి కావచ్చు, బాత్రూమ్ లో డ్రెస్ అప్పుడు సెన్సార్ ఇబ్బందులు ఏమి లేవా సార్ మీకు? లేదు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? ఏం చేయలే. ఓకే. బొబ్బిలి రాజా అసెంబ్లీ రోడ్ బాత్రూమ్ సీన్ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలే. ఓకే. నాకు తెలిసి మేమందరం అబ్జెక్ట్ చేయలే. ఉన్నా కానీ నాయుడు గారు కన్విన్స్ చేయగలరు వాళ్ళని. ఓకే. సెన్సార్ వాళ్ళని. ఇక ఎక్కడంటే అసెంబ్లీ రోడ్కి మా మోహన్ బాబు గారు ఉన్నారుగా, ఆయన చూసుకుంటారు. బట్ నాకు తెలిసి నేను ప్రతి సెన్సార్కి ఉంటాను. అక్కడ మెంబర్స్ ఆఫీసర్తో మాట్లాడుతుంటాను. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే మేము అడిగే క్వశ్చన్లు, రిక్వెస్ట్లు అట్లా ఉంటాయి. అట్లా బొబ్బిలి రాజా అప్పటి వరకు ఉన్న సినిమాల్లో బొబ్బిలి రాజా దివ్యభారతిని సెలెక్ట్ చేసుకోవటం. ఆ అమ్మాయి గ్లామర్, మెయిన్గా హీరో అమ్మాయి డ్రెస్ కోతి ఎత్తుకెళ్ళిపోతే హీరో తన షర్ట్ ఇస్తాడు. అవును. అది ఆల్మోస్ట్ 3/4 ఇంతవరకు ఉంటుంది. అవును. అది ఆ అమ్మాయి ఆ పర్సనాలిటీ, అందం, ఆ డ్రెస్సు యాప్ట్గా కుదిరింది. అది బాగా గ్లామర్. అంటే అమ్మాయి అందరికి బాగా నచ్చేసింది దివ్యభారతి. ఫస్ట్ సినిమా అయినా కానీ అమ్మాయి ఎవరు కొత్త అమ్మాయిలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అందంగా ఉంది అని ఫస్ట్ షోతోటే ఆ టాక్ వచ్చేసింది. అట్లా రిపీట్ ఆడియన్స్ కూడా బాగా చూశారు బొబ్బిలి రాజా. వెంకటేష్ బాబు మ్యానరిజమ్స్ కూడా అయ్యో 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 అంటాం. వెంకటేష్ బాబు దివ్యభారతి, కన్యాకుమారి, బాల్పం బట్టి బాంబల్డో సాంగ్స్. ఆ యానిమేటెడ్ సాంగ్ కూడా అప్పటి వరకు ఫస్ట్ టైం కదండి యానిమేటెడ్ సాంగ్. ఫస్ట్ టైం. అది మా సురేష్ బాబు బాగా. మెయిన్ ప్రొడ్యూసర్ నాయుడు గారు, సురేష్ బ్యానరే. నాయుడు గారు ఉన్నా కానీ ఈ సినిమా నీది సురేష్ అని ఫస్ట్ టైం నాకు తెలిసి సురేష్ బాబు పేరేసి నువ్వే చూసుకో అని ఎప్పుడు 1-2 సార్లు వచ్చారు అంతే నాయుడు గారు. ఓకే. అంతా సురేష్ బాబు మేము జర్నీ. ఓకే. మమ్మల్ని ఎగతాళి చేస్తుండేవాడు నాయుడు గారు. బొబ్బిలి రాజా టైటిల్ ఉంది పెట్టుకున్నారు, ఓకే, అందుట్లో డైలాగ్ ఏంటి అయ్యో అయ్యో అంటున్నారు.
సినిమా బాగా తీస్తే ఓకే, లేకపోతే మిమ్మల్ని చూసి అందరూ అయ్యో అయ్యో సినిమా తీశారు కష్టాలు పడుతున్నారు అంటారు. నాయుడు గారు సురేష్ బాబు నన్ను ఆట పట్టించడం, జాగ్రత్తగా తీసుకోండి మీ ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్ గోపాల్ బాగా బాగా తీయండి అని మళ్ళీ సబ్జెక్టు సెలక్షన్ అన్నీ ఆయన ఉంటాయి. నాయుడు గారు ఆయన ఒక డిక్షనరీ కదా నాయుడు గారు అంటే సినిమా చరిత్రలో. అట్లా బొబ్బిలి రాజా కుదిరింది. దానికి మా సురేష్ బాబే తపన. సురేష్ బాబు అప్పటికే బాగా చదువుకున్నాడు, బాగా నాలెడ్జ్ ఉన్నాడు, సబ్జెక్ట్ దగ్గర నుంచి కూడా ఎక్కువ బాగా కెలుకుతా అంటారు చూడండి, అట్లా కెలుకుతాడు బాగా సురేష్ బాబు గారు. రైటర్స్ దగ్గర నుంచి మంచి ఏదో ఒకటి రాబట్టాలి, మంచి రాబట్టడం కోసం కూర్చునేవాడు. సురేష్ బాబు అంటే పరుచూరు వెంకటేశ్వరరావు గారికి, గోపాలకృష్ణ గారికి కూడా బాగా ఇష్టం. సురేష్ బాబు ఏది అడిగినా కానీ బాగా డిస్కస్ చేసేవాళ్ళు, మంచి మంచి పాయింట్లు వచ్చేట్టు చేసేవాడు సురేష్ బాబు. ఓకే ఓకే ఓకే. మీకు మంచి టెక్నీషియన్ ఇప్పుడు స్వామి గారు ఒక రైట్ హ్యాండ్. బొబ్బిలి రాజాకి రవి ఫస్ట్ టైం, రవికి కెమెరా రవీంద్ర గారు, తనకి ఫస్ట్ టైం నాయుడు గారి మేనల్లుడే, తనకి ఫస్ట్ టైం చేసాం, బాగా చేశాడు రవి కూడా. అట్లా యానిమేషన్ సాంగ్ చేయడానికి పెట్టడానికి మెయిన్ కారణం మా సురేష్ బాబు ఐడియా. బాగుంటుంది గోపాల్, నేను బాగుంటుందా బాబు అన్న, బాగుంటుంది గోపాల్, వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చేసేద్దాం అని. అంటే అన్ని డిస్కస్ చేసుకునేవాళ్ళం. నాకేమైనా డౌట్ ఉంటే నేను అడిగేవాడిని, తనకు డౌట్ ఉంటే తను అడిగేవాడు. ఇప్పుడు ఓకే కానీ సార్ అప్పట్లో అసలు ఆ సాంగ్కే బాగా ఖర్చు అయి ఉంటుంది, మీకు బడ్జెట్ అంతా ఆ సాంగ్కే అయి ఉంటుంది. అప్పట్లో యానిమేషన్ ఇంత డెవలప్ కాల. అప్పుడు వెంకట్ అని అతను టెక్నీషియన్, సురేష్ బాబు కూర్చోబెట్టి మేము కూర్చొని అన్ని డ్రాయింగ్స్, ఆ టైమింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అవి పైగా 2D అనుకుంటుంది, 2D 3D కాదు, 2Dలోనే ఖర్చు అయి ఉంటుంది బాగా ఖర్చు. అతను సెట్ లో ఉండేవాడు టెక్నీషియన్ వెంకట్. ఆ కోతి వచ్చి అమ్మాయి స్కర్ట్ ఎత్తటం, లేకపోతే పాము ఉయ్యాల్లాగా ఉంటే వాళ్ళిద్దరు దాని మీద కూర్చోవడం. ఎగ్జాక్ట్లీ దానికి తగ్గట్టు ఇళయరాజా గారు అద్భుతంగా సాంగ్ చేశారు. అవును అన్ని సాంగ్స్, కన్యాకుమారి కానీ, అయ్యో అయ్యో కానీ, బలపం బట్టి అయితే టాప్. కరెక్ట్. మా కన్యాకుమారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది, చాలా కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది. ఆడియో విషయంలో మీకంటూ ఒక మార్క్ ఉంది సార్, నో డౌట్. ప్రతి సినిమా కూడా ఒక స్పెషలైజేషన్ ఉంది ఆడియోకి సంబంధించిన వాటిలో. ప్రతి సినిమా ఒకటనే కాదు, అది అంటే రాఘవేంద్రరావు గారి సేమ్ గురువు గారు అలా. కానీ దాని తర్వాత ఇకపోతే దాని తర్వాత లారీ డ్రైవర్, బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ రెండు ఒకేసారి సైమల్టైనస్. ఇది 15 రోజులు, అది 15 రోజులు. కానీ ఎలా చేయగలిగారు సార్ 2 హిట్స్? ఫస్ట్ టైం అందుట్లో చేయటం. అంతకుముందు విజయ్ను స్టేట్ రౌడీ చేశా. అక్కడ చిరంజీవి గారు, ఇటు నాగార్జున వాళ్ళ ఓన్ మూవీ విజయ్. అక్కడ శశిభూషణ్ గారు, నవయోగ వాళ్ళ అబ్బాయి, చిరంజీవి గారు, రాధా, భానుప్రియ, పెద్ద కాస్టింగ్. ఇక్కడ నాగార్జున, విజయశాంతి, మోహన్ బాబు గారు విలన్ అందుట్లో. 2 చేశా. అంటే ప్రొడ్యూసరు, హీరోల కోఆపరేషను. అక్కడ కూడా చిరంజీవి గారు, శశిభూషణ్ గారి కోఆపరేషను. ముందే అనుకున్నాం, ముందు కొంచెం ఎర్లీగా నాగార్జున సినిమా మొదలు పెట్టాం. తర్వాత అప్పుడు శశిభూషణ్ గారు వచ్చి చిరంజీవి గారితో సినిమా చేద్దామని అంటే అట్లా మొదలుపెట్టి చేసాం. ఏం ఇబ్బంది లేకుండానే చేసాం. నిజంగా ఆ 2 ఒకసారి చేసేటప్పుడు ఏమవుతుందంటే, షెడ్యూల్ కరెక్ట్గా జరిగితే ఓకే, లేకపోతే ఇది కొంచెం కరెక్ట్గా జరగకపోయినా, అది కరెక్ట్గా జరగకపోయినా వాళ్ళ డేట్ ప్రకారం నేను వెళ్ళాలి. అప్పుడు ఒక్కొక్కసారి యాక్షన్ సీక్వెన్స్కి, లేకపోతే సాంగ్ అప్పుడు కొన్నిట్లో ఉండకుండా అప్పటికి మ్యాక్సిమం అట్లా మిస్ అవుతుంటా. అట్లాగే బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ కూడా 2 చేసేటప్పుడు కూడా అక్కడ కొన్నిసార్లు, ఇక్కడ కొన్ని రోజులు లేకుండా ఉండేవాడిని. బట్ సురేష్ బాబు ఏమనేవాడు కాదు. ఇటు మా జయబాబు, లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్, చేసి ఏం పర్లేదు గోపాల్, సూపర్ సార్. నిజంగా ఒక అప్పట్లో ఆ టెక్నీషియన్లో ఒకళ్ళకొకళ్ళు 2 అట్లా చేసిన. బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ 2 100 days, 2 మంచి హిట్లు, రెండిట్లో మంచి సాంగ్స్.